సోషల్ మీడియాలో ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో అయితే చూశారు కదా, మేము సోషల్ వుడ్ ఈవెంట్కి అయితే వచ్చామన్నమాట. ఇక రాధా గారు నేను అయితే రెడీ అవుతున్నామండి. లైక్ ముందు నన్ను రెడీ చేయమని చెప్పాను, వచ్చారు. బట్ మీకంటే స్వీటీయే బాగా రెడీ చేసిద్ది, నన్ను వదిలేయండి అని చెప్పాను. అప్పుడైతే ఏంటి స్వీటీయా, ఇప్పుడు దాకేమో వచ్చి నన్నేమన్నావు స్వీటీ అంటున్నావు అనేసరికి నవ్వుతుందన్నమాట స్వీటీ. ఇక్కడ వచ్చేసి ఇక వెళ్ళిపోతుంటే అలా కాదు, ఇటు రండి కొంచెం నాకు హెల్ప్ చేయండి అని అయితే చెప్తున్నాను, క్లిప్లు అవన్నీ ఎతకటానికి. మరి ఇందాక వెళ్ళిపోమన్నావుగా అంటే కనీసం హెల్ప్ చేయటానికైనా ఉండాలి కదా ఒక మేకప్ ఆర్టిస్ట్కి అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఒక క్రీమ్ తీసి, పారు ఇది కొలాబరేషన్కి వచ్చిందా, అయితే నువ్వు రాసుకో ఇప్పుడు చెయ్యి అది ఇది అంటున్నారు నవ్వుకుంటూ. అసలుకే నా ఫేస్ అంటే అట్టుంది, నాకు సన్ స్క్రీన్ చాలేమా అనేసి అయితే చెప్తున్నాను అనమాట. సారీ, ఈ మా అనే అలవాటు వస్తుందండి, నేను వీడియోస్లో అనకూడదు. నాకు 3 ఊత పదాలు ఉన్నాయి అన్నమాట ఒకటి, తర్వాత లైక్ ఒకటి, ఇది అమ్మ అన్నది ఒకటి బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. దయచేసి వాటిని ఇగ్నోర్ చేయటానికే నేను ట్రై చేస్తాను, ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి. కొంచెం వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు కావాలని అయితే స్క్రిప్ట్ రాసుకొని ఇవ్వం కదా, అలా వచ్చేస్తున్నాయి. ఇక్కడ రాధా గారు వచ్చేసి చెప్తున్నారనమాట, చిన్న పిల్లతో జడేపించుకుంటుంది ఫ్రెండ్స్ అని. చిన్నపిల్ల పెద్ద పిల్ల కాదు, మీకు వేయటం రాదని ఒప్పుకోండి అనేసి చెప్తున్నాను. ఇక్కడ స్వీటీ వచ్చేసి జడలుతుంది అనమాట. స్వీట్లు ఆ జడల్లకి రా నువ్వు, ఎందుకంటే శారీ మీద జడ బాగుంటుందని, నువ్వు వెళ్తే పిలక లెక్క ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాం అనమాట. ఇక్కడ అయితే చిన్న క్లిప్ పెట్టు అనేసి రాధా గారు తీసుకొని వచ్చేస్తున్నారు. చిన్న క్లిప్ కాదు మమ్మీ, ఇక్కడ పెద్ద క్లిప్ ఉంది, అది కూడా ఆంటీ శారీ కలర్లో కలుస్తుంది అనేసి స్వీటీ అయితే పెడుతుంది అనమాట. ఇక హెడ్ బాత్ అయితే నిన్న వచ్చేటప్పుడే చేసి వచ్చానండి, అందుకనే మార్నింగ్ అయితే చేయలేదన్నమాట. కొంచెం మెస్సీగా ఉంటుంది, నైట్ టైం చేసి వస్తేనే బాగుంటుంది అనేసి రాధా గారు అయితే చెప్పారు. నాకు ఇది పిలుస్తుంటే ఒకలాగా అనిపిస్తుంది, ఎప్పుడు రాధా సిస్టర్ అనే నేను ఇప్పుడు రాధా గారు అంటుంటే, ఎందుకంటే ఒకే చోట ఉన్నప్పుడు అర్జున్ అన్నయ్య రాధా గారు రాధా సిస్టర్ అంటుంటే ఒకలా అనిపిస్తుంది. నేను మార్చుకోవాలి, వదిన అనాలనే ఉంది, బట్ కొంచెం కొత్త కాబట్టి అనలేను, కొద్దిగా టైం పడుతుంది. కానీ కొన్ని రోజులు గారెలు అయితే వేయాల్సి ఉంటుంది రాధా గారు అలా ఇలా అనేసి. ఇక్కడ వచ్చేసి జడ అయితే కంప్లీట్ అయింది. మా స్వీట్లు హెయిర్ స్టైల్ ఎలా చేసిందో కామెంట్ చేసేయండి, ముందు వాళ్ళ మమ్మీ బాగా చూడాలన్నమాట. ఇంకా థ్యాంక్ యూ స్వీట్ బంగారం, చాలా బాగా చేసావు, నాకు నేనే చాలా నచ్చేసాను. తర్వాత నేను చేసిన ఒక తింగర్ పనికి పాపం ఇప్పుడు సఫర్ అవుతున్నారనమాట. ఏం లేదండి, ఒక కుట్టు ఉడిదిపోయి ఇంకో కుట్టు ఉడిదీసేసాను, అదే మిషన్తో కుస్తీలు అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా వారేమో ఛార్జర్ పెట్టుకున్నావా, తర్వాత పవర్ బ్యాంక్ పెట్టుకున్నావా అని అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను కంగారు పడి ఆయన కంగారు పెడతాను కాబట్టి. ఇక మీరు వీడియోలో షార్ట్ వీడియోలో చూసిన డ్రెస్ అయితే అయింది ఇదే అనమాట. వాచ్ పెట్టుకోమని కూడా చెప్పానండి, ఆ వాచ్ తీసుకొని వచ్చి పెట్టుకోకుండా వచ్చేసారు. నాకైతే వెళ్ళిన తర్వాత గుర్తులేదు, ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చి అంటుంటే నువ్వు నాకు ఇచ్చావా అని చెప్తున్నారు. ఒక పక్క శారీ అండి, నేను రెడీ అవ్వాలి, బట్టలన్నీ మీ ఒక దాని మీద పెట్టి ఉంచాను కదా, మీరే చూసుకోవాలి కదా అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేమందరం కూడా బయలుదేరుతున్నారు, మాతో పాటు అర్జున్ అన్నయ్య అండ్ స్వీట్లు కూడా వచ్చేస్తున్నారు అనమాట. కార్లోనే వెళ్తున్నాం మేము. కార్ అంటే మీకు అనిపించి ఉంటుంది కదా, పార్వతి నీకు కారు పడదు, నువ్వు కారు ఎక్కుతున్నావా
అనేసి సేమ్ ఫీలింగ్ అనమాట. కానీ టిఫిన్ చేసి చాలాసేపు అవుతుంది, వాటర్ అసలు తాగలేదు కాబట్టి డేర్గా అయితే ఎక్కుతున్నాను. ఇక్కడ రాధా గారికి అయితే నేను వీడియో తీస్తున్నాను, మా వారేమో మనల్ని వీడియో తీస్తున్నారు అనమాట. శారీ మెయిన్గా నేను ఎందుకంటే ఫస్ట్ డ్రెస్సే అనుకున్నానండి, బట్ మనకి విలేజ్ కేటగిరీలో అయితే వచ్చిందనమాట. అందుకోసం అనేసి నేను శారీ అయితే కట్టుకున్నాను, లైక్ మీ విలేజ్ అమ్మాయి లెక్క. ఎందుకంటే విలేజ్లో ఉండేవాళ్ళు ఇట్లే శారీల్లోనే ఉండాలని వాళ్ళు అనరు, నేను అనుకోను, మీరు అనుకోరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ పద్ధతిగా ఒక ఫస్ట్ ఈవెంట్ అన్న ఫీలింగ్తో అయితే కట్టుకున్నాను. నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు శారీ కట్టుకోవాలా వద్దా అన్నది కూడా మీరే కామెంట్ చేయండి. కానీ చాలా ఇబ్బంది పడ్డాను, నిజం చెప్తున్నా. ఉదయం 12 ఆ టైంకి వెళ్ళి సాయంత్రం 7-8 ఇంటి దాకా తిరుక్కుంటూ అందరితో మాట్లాడుతూ అటు ఇటు అన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను నిజంగా. వెళ్ళేటప్పుడు అంతా కూడా మేమిద్దరం అయితే చక్కగా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. రాధా గారికి అయితే ఇది సెకండ్ టైం అండి, నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాక నాకు ఇది ఒక ఫస్ట్ ఈవెంట్ అన్నమాట. మనది సత్తుపల్లి దగ్గరలో విలేజ్, అంటే దాదాపు హైదరాబాద్ ఏదైనా ఈవెంట్ జరిగినా ఎటైనా వెళ్ళాలి అన్నా కానీ నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ 8 అవర్స్ జర్నీ ఉంటుంది. ఒక్కదాన్ని వచ్చే అంత ధైర్యం సరిపోదన్నమాట. ఇక మా వారు ఖచ్చితంగా రావాలి. వచ్చాయి కొన్ని ఈవెంట్లకి, అసలుకి ఇది నా సెకండ్ ఈవెంట్ అయ్యేది. సోషల్ వుడ్ది నాకు ఫస్ట్ ఈవెంట్కి కూడా పిలిచారండి. అంటే మనకి ఏంటంటే మామూలుగా లింక్స్ పంపిస్తారు, మన ఛానల్ని లింక్ ఇచ్చేసి మనం వాళ్ళకి సబ్మిట్ చేసేయాలన్నమాట. లైక్ అప్పుడు మనకి కాల్ అయితే వస్తుంది, వచ్చినప్పుడు అంటే ఛానల్ పరంగా మెయిల్ వస్తుంది. తర్వాత మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాక కాల్ చేసి ఇన్వైట్ చేస్తారు. అయితే అప్పుడు చేశారు, కానీ నాకేంటంటే వెళ్ళటానికి మా వారు రానన్నారు. ఒక్కదాన్ని వెళ్ళే డేర్ లేదు. అప్పుడు మన ఛానల్ కూడా 150,000 మంది 130,000 మంది ఉన్నారు. అలా కాదు, ఒక మంచి గుర్తింపుతోనే మన ఛానల్ ఉన్నప్పుడే వెళ్ళాలి అనేసి రాధా గారు ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు అనమాట. మీరు వెళ్ళరండి మా నెక్స్ట్ టైం చూద్దాము అనేసి సెకండ్ టైం కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా అవుతుందా కాదా అనేసి అనుకున్నామండి. ఎందుకంటే మా వారికి నాటేపిచ్చే పని ఉంది, దుగ్గాలేస్తున్నారు, మీరు కూడా షార్ట్ వీడియోస్ లో చూస్తున్నారు కదా. కానీ రాధా గారు అయితే ఒప్పుకోలేదు, అనన్నా నువ్వు ఈసారైనా తీసురా దాన్ని, లేకపోతే రాను కూడా రాదు అనేసి. కానీ ఆయన చెప్పారు నువ్వు వెళ్ళి రాలే అనేసి. కానీ మాకు మెయిల్లో ఒక పర్సన్నే రావాలి, ఇద్దరు వద్దని చెప్పారు. ఇక ఇది ఈసారి కూడా డుమ్మా కొట్టే ఎవ్వరమే అన్న రాధా గారు అసలు ఒప్పుకోలేదన్నమాట. నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అంటే ఇక డేర్గా ప్లాన్ చేసి బయలుదేరదాం అనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఒక కాల్ వచ్చిందనమాట వాళ్ళ దగ్గర నుంచి, మీది విలేజ్ కేటగిరీలో మేము సెలెక్ట్ చేసామండి, లైక్ మీకు అవార్డు అయితే వస్తుంది కన్ఫర్మేషన్ ఇది కాల్ అనేసి. అయితే నేను అప్పుడు నా బాధ చెప్పాను, ఇలా 1 పర్సన్ అన్నారు, నాది చాలా దూరం అండి, 1 పర్సన్ వస్తే నేను అంతా తీసుకోలేను, టెన్షన్ పడుతుంటానంటే అప్పుడు మీ వారి యొక్క డీటెయిల్స్ పంపించండి, మేము ఎంట్రీ పాస్ ఇంకొకటి రెడీ చేసి పంపిస్తామని చెప్పారనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా వారిని మావయ్య గారిని కొంచెం బతిలాడుకున్నాను, అంటే ఒక 2 రోజులు వాయిదా వేయండి, ఈ పని అయ్యాక చక్క మీది మీరు చూసుకోండి అనేసి. ఇక వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారనమాట. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చినటువంటి అవార్డు ఇది, మర్చిపోలేనండి, మాటల్లో చెప్పలేను. అంటే నార్మల్గా ఏదో ఒకటి అవార్డు అయితే వస్తుంది అనేసి రాధా గారు చెప్పారు, కానీ ఇది స్పెషల్గా అన్నది మాత్రం అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇక మేమైతే బయలుదేరాం, మధ్యలో లూలు మాల అవి ఇవి ఉంటాయంట. లైక్ నాకు అసలుకి అవి ఎప్పుడు వచ్చిద్దా అన్న టెన్షన్లో ఏం పట్టించుకోలేదు. లైక్ ఓకే, బట్ కానీ ఉంటుంది కదండి కొద్దో గొప్ప ప్రాబ్లం అన్నది, అలవాటు లేని పని కదా. అందుకనే టీ హబ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అన్నయ్య ఏమో చక్కగా కార్ పార్క్ చేసి వస్తానని చెప్పారు. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఆ పాసులు అయితే స్కాన్ చేయిస్తున్నాము. ఇక్కడ రాధా గారు వచ్చేసి తనకి మెయిల్ పెట్టారంట, లైక్ మేము 2 పర్సన్స్ రావాలండి, ఇలా నాకు ఆపరేషన్ అయి ఉంది, సో 1 పర్సన్ ఉండాలి, లైక్ నేను కావాలంటే రేట్ను వచ్చేటట్టు అంటే యాక్సెప్ట్ చేశారు. అదే చెక్ చేస్తున్నారనమాట. మా అన్నయ్య ఏం చేశారో తెలుసా, అలా మాకు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళారో కూడా మాకు తెలియదు, మస్తు నవ్వుకున్నాము. తర్వాత వచ్చేసి వీళ్ళు ఈ ట్యాగ్లు అయితే కంకణాలు లెక్క వేస్తున్నారనమాట. ఇక స్వీట్లుకి అయితే వేపించలేదు, అన్నయ్యకి అనేసి రాధా గారికి అయితే వేపించుకొని 4 లోపలికి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం ఒక కొత్త ప్లేస్ నా లైఫ్లో.
నాకు అంత ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా సగం తప్పులే, ఏదో విలేజ్ వాయిసే వచ్చిద్ది. మీరు వద్దు 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 అంటున్నా కానీ నాకు అయ్యే మాటలు వస్తూ ఉంటాయి, మీతో అనిపించుకుంటూనే ఉంటాను. కానీ ఒకటేంటంటే మా సైడ్ ఉండే లాంగ్వేజ్ అన్నది నాకు ఎంత పో అన్నా పోదు. కొన్నిసార్లు శ్రీకాకుళం వ్యాసలో అలా మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడినా మీకు ఫన్నీగా నచ్చేస్తుంది. నేను ఏది మాట్లాడినా తప్పే ఎతికేస్తున్నారు. అంటే నా వైపు నుంచి నేను ఏం తప్పు చెయ్యను. ఎందుకంటే నేను నార్మల్గా నా కంటెంట్ ఏంటి నేను చూపించుకొని నలుగురిలోకి దూసుకెళ్ళాలని చూస్తా తప్ప ఏదో లేని కంటెంట్ని క్రియేట్ చేసుకోవాలని నేను అనుకోను. నా ప్రాబ్లం ఏంటి అంటే గనక ఎవరైనా నాతో ఒక పావుగంట అర్ధగంట మాట్లాడితే ఇంగ్లీష్ తప్ప ప్రతిదీ కూడా యాస వచ్చేసిద్ది. అది మీకు చెప్పినా అర్థం కాదు, ప్రత్యేకంగా నాతో మాట్లాడిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఈరోజు చాలా వరకు నేను అన్నమాట లైక్ లేకుండా చూస్తున్నాను ఏం జరిగిందో. ఇక మరి మీరే కామెంట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్ళాక అంత విచిత్రమేనండి నాకైతే. రాధా గారు ఇది సెకండ్ టైం కాబట్టి చక్కగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మేమైతే ఒక ఆర్జే పర్సన్ అయితే భాషా గారా ఎవరినో లిఫ్ట్ లో చూసాము. మేము తెలుసు అంటే ఆయన నేనేనండి అని ఆయనే పరిచయం చేసుకున్నాను. ఫుల్ కామెడీగా అనిపించింది నాకైతే. అయ్యో ఆయన ఏమనుకున్నారో ఏంటో అంటే ఏమనుకోరలేవే పిచ్చి మొహన్ దాన, ఎందుకు అనుకుంటారు. ఈ సార్ అనమాట నేమ్ చెప్పారు కానీ బట్ మర్చిపోయాను. ఈ సార్ వీడియోస్ అయితే నేను చూశాను బట్ నేమ్స్ ఐడియా ఉండవండి, నాకు ప్రాబ్లమే అది. ఇక్కడ కొన్ని ఏమంటారు రెడ్ కలర్ కార్పెట్ వేసారు, చక్కగా నడుచుకుంటూ వస్తుంటే భలే ఫీల్ అనిపించింది అనమాట. పిల్లలు వాళ్ళు వచ్చిన మేము యూట్యూబర్స్ ఏమైనా యాక్టివిటీలో పాల్గొనాలన్నా లైక్ ఉండాలి అనేసి వాళ్ళైతే అక్కడ ఏవో కొన్ని అరేంజ్ చేశారు. మీకు ఈ బ్రదర్ తెలుసా? సో కామెడీ అండ్ ఎమోషనల్ స్క్రిప్ట్లు చేస్తుంటారు, లైక్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఎస్ఎస్ కపుల్తో అయితే మాట్లాడుతున్నాము. ఇక్కడ పక్కనే క్రేజీ రెసిపీ అక్క కూడా ఉన్నారనమాట, తనతో కూడా మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం మీట్ అయినా కానీ రాధా గారు పరిచయం చేశారనమాట. నాకు తెలియదు వీళ్ళెవరు, కొంచెం రాధా గారే పరిచయం చేసేసి చెప్తున్నారు. ఇక్కడ ఎస్ఎస్ కపుల్ అనేసి క్రేజీ రెసిపీస్ అక్క మొత్తం కూడా ఒక స్క్రిప్ట్ లెక్క ఏదో చేస్తున్నారండి. అది నేను షూట్ చేస్తున్నాను, చాలా ఫన్నీగా నడుస్తుంది అనమాట. రాధా గారు ఒకే డైలాగ్ ఎన్నిసార్లు తిప్పి చెప్తారండి అనేసి ఇక్కడ చెవులు పట్టుకొని వెళ్ళిపోతున్నాను నేను అనేసి నవ్వుతున్నారు అనమాట. చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా చాలా మంది యూట్యూబర్స్ వచ్చారనమాట. లైక్ ఆ మూమెంట్ కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశానో మాటల్లో చెప్పలేను. గుర్తింపు వచ్చే కొద్దీ కూడా నేను పడ్డ పెయిన్ అంతా ఆ మూమెంట్ కరిగిపోతుందండి. లైక్ నేను తీసుకునే ఫస్ట్ అవార్డు కాబట్టి ఇంకా స్పెషల్. ఎప్పుడు వస్తుందా అన్న టెన్షనే అనమాట నాకు. నా పేరు ఎప్పుడు వినిపిస్తుంది పార్వతి విలేజ్ ట్రెడిషన్ అని ఎంతగా ఎదురు చూశానో అది మాటలో చెప్పినా అర్థం కాదు. అంత ఎమోషన్ కూడా అయిపోయాను అనమాట. లైక్ ఇంకొకటి ఏంటంటే మా వారు నేను ఇద్దరం కలిసి వెళ్ళి అవార్డు తీసుకోవాలని నా ఆశ అనమాట. అలా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ సిచ్యువేషన్కి ఎలా ఉంటుంది అంటే మనకి వీడియో కూడా రావాలి కదా, తీసేటోళ్ళు ఎలా ఏంటి అనేసి ఫుల్ టెన్షన్. నేనైతే అర్జున్ అన్నయ్యకి కూడా చెప్పి ఉంచాను అనమాట. రాధా గారు వెళ్ళినప్పుడు మేము తీయాలి అండ్ మేము వెళ్ళినప్పుడు అర్జున్ అన్నయ్య కొంచెం క్లిప్ అన్నది ఇచ్చేయాలి అనేసి అలా చెప్పుకున్నాము. లేకపోతే చాలా హడావిడి చేసేస్తారంట, నాకు తెలియదు కదా, అందుకోసం అనేసి. ఇక సుధీర్ గారు కలిస్తే అక్కడ రాధా గారు సుధీర్ గారు మాట్లాడి అండ్ మేము కూడా ఫన్నీ జోక్స్ వేసుకొని అండ్ తర్వాత వచ్చేసి సుధీర్ గారితో నేను మా వారు కూడా పిక్స్ అయితే దిగామన్నమాట. తర్వాత ఎంత బాగా మాట్లాడతారంటే కలుపుకోలు తనంగా ఉంటారండి ఎవరితోనైనా సరే. తర్వాత వచ్చేసి ఇక్కడ దిల్ రాజు గారు అయితే వచ్చారనమాట. తర్వాత ఇక సుమా గారు కూడా వచ్చారనమాట. సుమా గారు అయితే స్పీచ్ ఇచ్చారండి. అబ్బబ్బబ్బా మామూలుగా చెప్పను ఆ స్పీచ్, ఎంత మోటివేషన్ అసలుగా. నిజంగా ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. నిజంగా ఆవిడ ఎలా నెగిటివిటీని తట్టుకోవాలి ఏంటి, ఇంట్లో ఉన్న సమస్యలు బయట ఉన్న సమస్యలు చుట్టూ ఉన్న జనాలు అనేవి కామెంట్లో వచ్చేవి ఏవైనా సరే ఎలా తట్టుకొని నిలబడాలి ఏంటి అని బాగా మాట్లాడారండి నిజంగా. తర్వాత ఇక్కడ అక్కతో అయితే మాట్లాడుతున్నాను అనమాట. అంటే అక్క ఫేస్బుక్ ప్రజెంట్ రన్ చేస్తున్నారు దాని గురించి. అండ్ తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు అయితే వచ్చారనమాట. వాళ్ళు
మాట్లాడేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. మేము చాలాసేపు ఉండి అక్కడైతే వాళ్ళ మాటలు కూడా విన్నాము. మరి పక్కా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అస్సలకు అర్థం కాలేదండి నాకైతే. అప్పుడైతే నిజంగా నేను వినలేకపోయాను. ఎందుకంటే మనకు అసలుకి వచ్చేదే అరాకొర, దానికి తోడు మొత్తం స్పీచ్ ఇంగ్లీష్లో ఉంటే దాన్ని నేను అర్థం చేసుకునేసరికి సగం ఇదైపోతాను కదా. సో అందుకోసమే ఇక కొంతమంది అయితే ఇలా సుమక్క కానీ ఎవరైనా వాళ్ళు తెలుగులో మాట్లాడారు, మనకి ప్రాబ్లం లేదనమాట. ఇక అందుకనే వినాలనిపిస్తుంది. ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ వచ్చేసి అలా నాకు యాంకర్లో తను చాలా ఇష్టం అండి. లైక్ లేడీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్లో ఏంటి అన్నది. సో తను చాలా పిల్లల్ని చూసుకోవటం కానీ, తర్వాత అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, హస్బెండ్ కానీ ఎంత బాగా మేనేజ్ చేస్తారో సూపర్ అసలుగా. అందుకనే నాకు ఈవిడ పర్సనల్గా చాలా చాలా ఇష్టమైన యాంకర్. ఒక్క ఫోటో దొరికినా చాలా అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. ఎప్పటికైనా నేను కూడా 1M కేటగిరీలో ఉండి అలాంటి పెద్ద వాళ్ళతో ఆవిడే వచ్చి నాకు కనకిస్తే ఎంత బాగుండో. ఆ మూమెంట్ కోసం మీ అందరి యొక్క సపోర్ట్ కూడా కావాలి. ఇక అమ్మ మాట, అమ్మ మీ అందరికీ తెలిసిన వాళ్ళే. నిజంగా తన నేమ్ కంటే అమ్మ అన్న పిలుపుకే చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత బాగా చెప్తారు ఏ విషయం గురించి అయినా కానీ. అయితే అసలు ఫోటో దిగాలని నేను రాధా గారు వెళ్ళినప్పుడు నీ వీడియోలు చూస్తానమ్మా, నీ పేరు పార్వతి కదా అన్నప్పుడు నిజంగా చెప్తున్నానండి, ఒక్క నిమిషం షాక్ అయిపోయాను అనమాట. చాలామంది సిస్టర్స్ ఇన్స్టా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మాట్లాడిస్తుంటే ఆ ఫీలింగే వేరుగా ఉందండి. అసలుక ఎంత హ్యాపీగా అనిపించింది. మీరు పార్వతి గారు కదా, మీ వీడియోస్ నేను చూస్తానండి, ఒక ఫోటో దిగుదామా అనేసి అన్నప్పుడు అసలుక ఎలా చెప్పగలము? అసలుక ఆ మాటలు నిజంగా చెప్పేవి కావు. ఎలా చెప్పాలి అంటే వెతుక్కోవాలేమో. ఇక్కడ రాధా గారి వీడియోస్ కూడా చూస్తాము అనేసి అయితే ఇక మా ఇద్దరిని చక్కగా ఫ్రేమ్లోకి లాక్కొని ఫొటోస్ అయితే దిగారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీరు చక్కగా మాట్లాడారు. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరితో మాట్లాడటం నేర్చుకోవాలన్నమాట. ముందు భయాన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చేసి కూర్చుంటే ప్రాబ్లం అవుతుందేమో పారు అంటే ఏం కాదు కూర్చోండి, మా కాళ్ళు నొప్పులు అవుతున్నాయి అనేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి భోజనాలు స్టార్ట్ అయిపోయి అందరు వచ్చేసారు. ఇక లైక్
మనం కూడా తినేసి మళ్ళీ అవార్డులు ఇస్తారేమో, పిలిస్తే మళ్ళీ అప్పుడు ఎలా అనేసి మేమైతే భోజనం సెక్షన్కి వచ్చాము. మీరు అనొచ్చు పార్వతికి ఎప్పుడు తిండేనా అని. అంటే తినకుండా ఎలా బతికేస్తామండి? లైక్ బయటకు వచ్చినప్పుడు ఇంకా ఫుడ్ వెరైటీస్ ఉన్నప్పుడు చూడాలి కదా. మనం అన్నీ ఇంటికాడ వండుకొని తినలేం, బయటకు వెళ్ళినప్పుడు అన్నీ ఆర్డర్ పెట్టుకొని తినలేం కాబట్టి. ఇక అదిగాక మరి తినటానికే కదా పుట్టింది అన్నట్లుగా మరి తినటానికేగా కష్టపడేది. తినకుండా ఎంతమంది గాలి పీల్చుకొని బతికేస్తున్నారో మరి నాకు అర్థం కాదు ఆ మాట అన్నప్పుడల్లా. ఇక నేనేంటంటే చూపించేదాన్ని ఒకటైనా అంతా నేను తినేయను కదా, 4 ముక్కలు చేసుకొని 4 తీసుకుంటా. అట్టే నేను పెట్టించుకున్నాను, నేను తింటాను. ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రీన్ ఫ్రై అన్నమాట, అదేదో సమ్ వెరైటీగా ఉంది. తర్వాత వచ్చి చికెన్ పకోడీ, తర్వాత వచ్చి కార్న్ పకోడీ, ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, తర్వాత ఇంకొకటి డిఫరెంట్గా ఉందండి కర్రీ, అది మర్చిపోయాను ఏంటి అన్నది. బిర్యానీ పెడుతున్నారు, జీరా రైస్ ఉంది, వైట్ రైస్, పప్పు, చారు, కారపొళ్ళు, చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. రాధా గారినేమో ఇక్కడ నెట్టేస్తారు అనేసి అన్నయ్య పక్కన ఉండమని అయితే చెప్తున్నారు. నువ్వు ప్లేట్ ఏం పట్టుకు రావద్దు, పక్కనుండు నేను పెట్టిస్తానని. పక్కనుండు అంటే వెనక్కి వెళ్ళిపోయింది ఏంటి అన్నట్టు చూడండి. అన్నయ్య ఇక్కడ ఎక్స్ప్రెషన్ అదే అనమాట. అప్పుడు నేను ఇక ప్లేట్ అయితే ఇచ్చాను. నువ్వు రా ముందురా రా, నువ్వు వచ్చి భోజనం తిను, తర్వాత మాట్లాడుకుంది కానీ టాబ్లెట్ వేసుకోవాలి అనేసి అన్నయ్య చెప్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలు చూడండి, ముద్దు వస్తున్నారు, బంగారు కొండలు. నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఇలా నాట్యం కానీ డ్యాన్సులు కానీ పిల్లలతో చేపించటము. అంటే చేస్తుంటే చూడటం కూడా ఎంత బాగా రెడీ అయ్యారు చూడండి పిల్లలు. అసలుకి ఈ ఈవెంట్ పెట్టిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఫుడ్ పెట్టించుకుంటున్నాను. ఈ బ్యాగ్ కొంచెం బాగాలేదంటున్నారు, నిజమేనా చెప్పండి? ఈసారి పొడుగు బ్యాగ్ తీసుకోవాలంట. మా ఫ్రెండ్స్ అక్కడ కలిసిన యూట్యూబర్స్ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టించుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి ఫుడ్ ఐటమ్స్. మీరు ఏదైనా బాగానే ఉందంటారు అంటే మరి మొహం మీద బాగాలేదని చెప్తామే ఏంటి? అలా అని కాదు, బాగుందండి ఫుడ్, నాకైతే నచ్చింది, నేనైతే బాగానే తినేసాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. బిర్యానీ అంటే అదొక ఎమోషన్ లెక్క. రోజు నేను మనం తినలేనులే కానీ అప్పుడప్పుడు అయితే తినగలను. అట్టనేసి అప్పుడప్పుడు అని మళ్ళీ ఏ వారానికో నెలకో అనుకోకండి, రోజుకొకసారి అనమాట. మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిందనుకో లేనిపోని ఇబ్బంది, ఎందుకులేండి. ఇక్కడ వచ్చేసి భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత గులాబ్ జాము అనేసి తర్వాత మనకి దాంట్లో బటర్ స్కాచ్ వేసి ఇస్తున్నారు. అది టేస్ట్ చేశాను, ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయటం. ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ నేను కూర్చొని ఆరాంగా తినేసాను. వీళ్ళని పెట్టండి అయ్యా నాకు మా వారికి అంటే గంటకు పెట్టారు. అది ఓడదీయటం కూడా పాప మా బ్రదర్కి ఇబ్బంది అవుతుంది. పక్కనున్న ఆయన అంటున్నారు అనమాట, నువ్వు ఒక్కడవే ఎందుకు వచ్చావు ఇంకొకరిని పిలుచుకు రాకుండా అనేసి. ఇక అసలు ఆయన ఏం మాట్లాడలే, చక్కగా ఓపిక్గా ఆయన పని మాత్రం నాకు ఇచ్చింది ఇది నేను చెయ్యాలి అన్నట్టుగా అయితే చేసుకుంటూ పోతూ ఉన్నాడండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా గులాబ్ జాము? అండ్ తర్వాత వచ్చేసి ఐస్ క్రీము ఎలా అనిపించింది, ఏ ఫ్లేవర్ మీకు బాగా నచ్చింది అన్నది నాకు కామెంట్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా భోజనం చేసి వచ్చి వాళ్ళు కూడా స్వీటు అండ్ గులాబ్ జాము అయితే పెట్టించుకొని తినేస్తున్నారు అనమాట. ఇక్కడికి వచ్చాక భవానీ పాఠశాల మీ అందరికీ తెలిసిన సుపరిచితురాలే, సారీ అండి పదం పోయింది, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఇక రాధా గారు, నేను, భవానీ మాట్లాడుకుంటూనే ఉంటాం అన్నమాట. ఇక ముగ్గురం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత కాస్త అంతా మా వారిని అయితే పిలిచి చెప్తున్నాను కొంచెం వీడియో తీయండి అనేసి. ఆయనేమో పక్క నుంచి షూట్ చేస్తున్నారా, ఎటున్నారు ఏంటి అనేసి నేను ఎతుకుతున్నాను. ఇక్కడ ఎస్ఎస్ కపుల్ వచ్చేసి సో చేతక్క తెలుసు అంట, తనకైతే ఐఫై ఇచ్చి బట్ మాట్లాడుతున్నారు. ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారో, ఫస్ట్ టైం మాట్లాడినట్టే అనిపించట్లేదు. ఆ బ్రదర్తో మాట్లాడినప్పుడు ఎవరో పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న ఫీలింగే వస్తుందన్నమాట. అసలు నిజంగా అండి కలుపుగోలుతనం కూడా ఆడోళ్ళలో ఉంటది అనుకున్నాను కానీ మగోళ్ళలో కూడా ఇంత ఉంటదని అయితే నేను అనుకోలేదు. మాకు తెలియకపోయినా కానీ పరిచయం చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక ఎంకరేజ్మెంట్ ఏంటంటే మనం అసలుకే కొంచెం కొత్త వాళ్ళని చూస్తే మొహమాట పడతాము, తొందరగా మింగిల్ అవ్వటానికి టైం పట్టిద్ది. అలాంటిది ఇలా చక్కగా మాట్లాడి ఇది చేసుకునేటోళ్ళు ఉండటం కూడా ప్లస్ పాయింటే అనమాట. ఇక్కడ మా వారేమో చేతులే వీడియో తీసారంట. ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వేంటి నన్ను వీడియో తీయలేదు
తెలియలేదని ఈ బ్రదర్ కామెడీగా లాస్ట్లో భలేగా అనిపించిందండి. చాలాసేపు అయితే మాట్లాడారనమాట. మీకు చెప్తాను, చేతు అక్క వాళ్ళ అత్తగారు వదిన అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ పాప అన్నమాట. ఇప్పటి నుంచి కాదు మా పరిచయాలు, చాలా ఇయర్స్ నుంచి అయితే రన్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ సంగీత, మీకు తెలుసు కదా సంగీత సుధాకర్. సో మేమిద్దరం కూడా పరిచయమేనండి, మాట్లాడుకుంటున్నాము. తర్వాత ఇక కొంతమంది కొత్తగా పరిచయం అయ్యారు, బట్ మీ ఛానల్ నేమ్ చెప్పినందుకు ఏమనుకోవద్దు, సారీ అబ్బా. అమ్ము వ్లాగ్స్ మీ అందరికీ తెలుసు కదా, అమ్ము ఆర్కే వ్లాగ్స్ తను వచ్చారు. అండ్ మౌనిక గారు, తన నేమ్ వచ్చేసి మౌనిక తెలుసు నాకు. తర్వాత శ్రీరస్తు శుభమస్తు ఏదో ఛానల్ ఉంటుంది, సారీ అండి ఒకవేళ నేను తప్పుగా పలికుంటే క్షమించండి. అండ్ నాగి వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా కూడా పూజ మల్టీ ఫ్యాషన్, తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. అందరం కూడా రీల్స్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరినీ కలిసినందుకు, నాకైతే చాలా హ్యాపీగానే ఉందండి. లైక్ ఎప్పుడు కూడా నార్మల్గా ఏదో హాయ్ బాయ్ అన్నట్టుగా మాట్లాడుకునే మనం ఇన్స్టాలో, అండ్ ఈసారి ఫ్రెండ్స్ అయిపోయాము. అది హ్యాపీగా అనిపించింది ఈవెంట్ వల్ల. అందుకనేనేమో రాధా గారు ఈవెంట్కి రాపారు, పరిచయం అవుతారు, అందరితో మింగిల్ అవుతే నీకు తెలుస్తుంటారు అనేసి ఉంటారు. నేనేమో నాకు అసలుకే భయం, నేను రాను అని చెప్పేదాన్ని. ఇక్కడ చూడండి యూట్యూబ్ కలెక్టివ్ ఈవెంట్కి కూడా వచ్చినప్పుడు అందరు చక్కగా ఫ్రెండ్స్ అయ్యారంట. అదే చెప్తున్నారు, మీరు అప్పుడు రాలేదే అంటే నాకు రాలేదులేండి ఆపర్చునిటీ అని అయితే చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ షార్ట్స్ అయితే తీసుకున్నాం. నాగి ఛానల్లో అయితే వస్తాయి, లైక్ ఇన్స్టా పేజ్ సుధాకర్, అదేనండి సంగీత సుధాకర్ పేజీలోగానే అలా వస్తాయి అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి పిల్లలతో పాటు యాంకర్ అండ్ తర్వాత మెయిన్ డాన్సర్ అనుకుంటా, ఐ థింక్ వీళ్ళకి డాన్స్ నేర్పించిన మేడం ఏమో ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. పిల్లలందరూ కూడా ఒక లైన్ లో నుంచొని ఉంటే చూడటానికి కూడా చాలా బాగుందండి. తర్వాత వచ్చేసి మేడం మీ అందరికీ తెలిసే ఉంటారు, నాకు మా వారికి అయితే ఫేవరెట్ అనమాట. ఈవిడ స్పీచ్కే మేము ఫిదా అయిపోతాం. మా ఆయన ఫేస్బుక్ పెడితే ఒకవేళ నేను మేబీ ఈ మేడం స్పీచ్ వస్తుంటే ఇది వినాలి అని పైకంటే ఆయన తిట్టి మరి స్పీచ్ని వెనక్కి లాగి మరి వింటారు. వింటే ఇంకోసారి వినటానికి ఏంటి ప్రాబ్లం, ఆ మేడం ఎంత బాగా చెప్తున్నారు అనేసి అంటారనమాట. అంత పిచ్చి మా ఆయనకైతే ఇంకా చెప్పాలంటే అసలు ఇన్స్పిరేషన్ ఈవిడ కూడా అనమాట. అండ్ ఎవరికైనా ప్రాబ్లం అంటే ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కాంటాక్ట్ అవ్వండి అనేసి చెప్తున్నారు. ఇందాక వాళ్ళు వచ్చే అదే అనమాట. ఇక మేము లోపలికి వచ్చేసరికి మా నేమ్ అయితే రాధా గారి నేమ్ ఫస్ట్ పిలిచారండి. రాధా గారు వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఇద్దరు నేమ్స్ తర్వాత నా నేమ్ వచ్చింది. సరే అని నేను కెమెరాలు అటు ఇచ్చేసి, అంటే సెల్లులు ఎవరి వాళ్ళు తీయమని చెప్పి వెళ్ళేసరికి నా వెనకాల నేమ్ చేంజ్ అయింది. దిగొచ్చేటప్పుడు పడింది, ఇదిగోండి చూడండి, పార్వతి విలేజ్ ట్రెడిషన్. అసలు మామూలుగా లేదు, గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఎందుకంటే ఒక పెద్ద స్క్రీన్ మీద మన ఛానల్ నేమ్ పడటం అంటే మామూలు విషయం కాదు కదండి. అసలు దిగి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఈ క్లిప్ చూసుకున్నప్పుడు రెట్టింపు అయిపోయింది. ఫస్ట్ మేము ఎక్కేటప్పుడు ఏంటంటే ఒకేసారి హడావిడిగా ఒక 10 మందిని పిలిచేశారండి యాంకరు. అప్పుడు కొంతమంది ఎక్కినప్పుడు వాళ్ళ వెనకున్నటువంటి స్క్రీన్ మీద వాళ్ళ యొక్క పిక్ రావటం లేదు, అంటే ఛానల్ పిక్ రాకుండా వేరే వాళ్ళది వస్తుంది. లైక్ మీరు చూడండి, ఇప్పుడు నా ఛానల్ వెనుక నేను ఎక్కినప్పుడు కూడా వేరే వాళ్ళ పిక్ వచ్చింది, బట్ మేము దిగి వెళ్ళేటప్పుడు మా పిక్ వేసారనమాట. ఆ పిక్ ని నేను షార్ట్ చేసి మన ఛానల్కి వచ్చిందా లేదా ప్రూఫ్ ఉండాలి, లేకపోతే ఎలా చెప్పండి అనేసి తీసి పెట్టాను అనమాట. ఇదిగోండి మారిని చూసారా స్క్రీన్ మీద, విరాజ్ గారు ఇచ్చారనమాట. ఎంత హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఈ మధ్య శ్రీరంగ నీతుల్లో మీరు కూడా చేశారు కదా సార్, మీ క్యారెక్టర్ బాగా అనిపించింది నాకు అనేసి అయితే చెప్పాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక కిందకి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ హనీ అని గీ రెండు ఉంటే అక్కడ చూస్తున్నారు. అండ్ మన నేమ్ వచ్చేసి ఏంటి ఛానల్ నేమ్ అంటే పార్వతి విలేజ్ ట్రెడిషన్ అని చెప్తున్నాను. లైక్ గీ అండ్ హనీ న్యాచురల్ పద్ధతిలో అయితే తయారు చేస్తారంట. సో అదే ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సిస్టర్. అయితే మీకు తెలుసు కదా హైదరాబాద్ రుచులు సిస్టర్, ఆ సిస్టర్ నాకు తెలుసు, వీడియోస్ చూస్తుంటాను. ఫస్ట్ టైం తనని కలిసాను, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. స్టార్టింగ్ లో నేను కలిసిన ఫస్ట్ యూట్యూబర్ రాధా గారు కాకుండా ఈవిడికే షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి వెళ్ళాను అనమాట. తర్వాత వచ్చేటప్పుడు వాటర్ తాగాను, లైక్ ఎందుకు అంటే గనక టాబ్లెట్ వేసేసాను.
తలనొప్పి వస్తుందండి, పగిలిపోతుంది అసలుగా. అందుకోసమే టాబ్లెట్ వేసాను. వాటర్ బాటిల్ ఖాళీ చేశాను 1/2 లీటరు. ఇప్పుడు ఎప్పుడు కక్కుతానా అనేసి రాధా గారేమో నన్ను సెటైర్ల మీద సెటైర్లు వేయటం అనమాట. పారు వే వే అనేసి మస్తు ఫన్ అయిందండి. ఇక్కడ వచ్చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట. స్వీటీ ఏమో తేనె టేస్ట్ చేస్తుంది, నన్ను కూడా టేస్ట్ చేయమంటున్నారు. ఏంటి ఇప్పుడు నేను వాన్ చేసుకోవటం కావాలా మీకంటే? వద్దులేవే బాబు, అరవకుండా కూర్చో అని చెప్తున్నాను. నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. స్టార్టింగ్ లో లోడా లోడా వాగాను, తర్వాత మీకు బాగుంది వచ్చిద్దా లేదా అన్నట్టు ఇది అయిపోతుంది అనమాట. ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాధా గారికి అవార్డు గురించి. అది ఎంత పెద్ద డ్రీమో నాది, ఈరోజు ఫుల్ ఫీల్ అయ్యింది. అసలు మామూలు విషయం కాదు నా లైఫ్లో. ఇదొక పెద్ద అచీవ్మెంట్ నాకు. 100K బటన్ ఎలాగో ఇది అంతే నాకు అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇక మా వారేమో కెమెరా ఇచ్చేసానండి, నా వల్ల కాదు, నేను ఎప్పుడు బ్యా అంటానో తెలియదు, అన్నయ్య అర్థమైతే దింపుకుంటానని చెప్పాను. నా దరిద్రం ఏంటో నాకే అర్థం కాలేదు. వర్షం కూడా చూడండి, ఇప్పుడు ఎండ బాగానే వస్తుంది కదా, మళ్ళీ మధ్య దారిలోకి వెళ్ళాక ఫుల్ మబ్బులు చేసి వర్షం కురవటం స్టార్ట్ అయిందండి. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. అసలు ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ రోడ్డు అమ్మట వెళ్ళటము అంటే గనక మియాపూరు దాదాపు 1.5-2 గంటలు పట్టిద్దంట. అలాంటిది నా పరిస్థితిని అర్థం చేసుకొని అన్నయ్య కొంచెం ఎక్కడికక్కడ మలుపులు తీసుకుంటూ ఫాస్ట్గా అయితే తీసుకొని వచ్చారనమాట. మొత్తం కూడా ఇక్కడ చూడటానికి మనం వెళ్ళేటప్పుడు హైటెక్ సిటీ కనపడిద్ది. పెద్ద పెద్ద బిల్డింగ్లు అండి, 40 అంతస్తులు. వాము ఒక మాదిరిగా కాదనమాట. ఇక చూడటానికి కొన్ని ప్లేసెస్ అద్దాల మేడల్లకే ఉన్నాయి. వాళ్ళకి మనం కనపడతాం కానీ మనకు వాళ్ళైతే కనపడదు కదా. ఇక అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళన్నీ బాగా పీకేస్తున్నాయి అనేసి ఇక నేను పడుకొని ఉంటే అన్నయ్య వచ్చి మాట్లాడుతున్నారు అనమాట, అక్కడ జరిగిన విషయాలు అవి. ఇక ఇక్కడ వచ్చేసి రాధా గారు అయితే వచ్చిన అవార్డు అయితే చూపిస్తున్నారు అనమాట. చూడండి, మాకు వచ్చినటువంటి అవార్డు. రాధా గారికి నాకు సేమ్ ఈ టైప్ ఆఫ్ అవార్డ్సే వచ్చినాయి అనమాట. నాకు విలేజ్ కేటగిరీలో, తనకు వచ్చేసి యూట్యూబ్ మెయిన్ కంటెంట్ కేటగిరీలో అన్నట్లుగా. లైక్ అలా. తర్వాత వచ్చి బురుగులు ఉప్మా చేస్తున్నారు. ఎప్పుడు నేను ఈ స్టైల్లో అయితే చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేను చూడటం. అంటే టమాటాలు వేయటం, ముఖ్యంగా పల్లీల పొడి ఉంటుంది కదా, పుట్నాలు పల్లీలు కొబ్బరి వేసేసి పొడి చేసి అది చల్లుతారు. అదైతే నేను చేశాను కానీ ఇది ఎప్పుడు చూడలే అనమాట. వీడియో తీసుకోపారు అని మరి పిలిచారు. అందుకనే ఇక నాకైతే ఫుడ్ వద్దమ్మా, ఆ ఫుడ్కే నాకు హెవీ అయిపోయిందంటే తిడుతున్నారు. అసలు నువ్వు ఫుడ్ ఉదయం కూడా అట్లు తినమంటే సరిగ్గా తినలేదు, ఫుడ్ కూడా సరిగ్గా తిన్నట్టు నాకు అనిపించలేదు, ఇప్పుడు వద్దంటున్నావు, తింటావా తినవా అని నేను ఒకటే చెప్పాను. రేపు లెగాలంటే నేనైతే ఫుడ్ తినకూడదు మా అనేసి. హెవీగా ఉన్నప్పుడు స్కిప్ చేస్తేనే మంచిది. తినకపోతే నీరసం వస్తుంది. అది కంటే హెవీగా ఉంది పొట్టలో అంటే తిని ఇంకా ఎక్కిచ్చి స్టమక్ పెయిన్ ఏదో ఒక ఇబ్బంది తెచ్చుకోవటం కంటే ఇలా ఉండటమే కరెక్ట్గా. అన్నయ్య వర్షం పడుతుంటేనే కిందకెళ్ళి బొరుగులు అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ముందు స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం పోపు దినుసులు, కొంచెం పోపు దినుసులు అంటే ఆవాలో ఏమో కొన్ని వేసారు. తర్వాత జీలకర్ర కొద్దిగా వేసేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకొని దాంట్లో టమాటా ముక్కలు ఎండుమిరపకాయ ఒకటి వేసి మొత్తం కూడా వేయించుకుంటున్నారు. ఆ టమాటా ముక్కలన్నీ కూడా మెత్త గుజ్జులాగా ఉడికిపోవాలంట. ఈ లోపు ఏంటంటే మనకి ఇది చేయటానికే స్పెషల్గా బొరుగులు ఉంటాయంట, అవి అయితే తీసుకొని వచ్చారు. దీన్ని ఉగ్గాని అంటారంట. లేకపోతే నేనైతే బొరుగులు ఉప్మా అనేసి పేరు పెట్టేశాను. మొత్తం నీళ్ళల్లో నానబెట్టేసి పిండి ఒక పక్క వేసేసుకొని, అంటే లోపలికి నీళ్ళు వెళ్ళి సాఫ్ట్నెస్ వచ్చిద్దంట, మనకు తినేటప్పుడు కూడా సాఫ్ట్గా అనిపించిద్దంట. అందుకోసం అనేసి ఇలా నీళ్ళలో వేయాలంట. నీళ్ళలో వేసి నీళ్ళు మొత్తం పిండి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నారు. తర్వాత ఇదంతా కుక్ అయిన తర్వాత దాంట్లో వేసేసి ఉప్పు కారం పసుపులు ఇవన్నీ వేసేసుకుంటాం కదా, వేసేసి ఇవి కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉంటే లైట్ కొత్తిమీర అయితే పైన చల్లుకోవచ్చు, లేకపోతే కనుక మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని మనకి ఏదైతే పొడి ఉందో ఆ పొడిని పైన చల్లేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇద్దరే తిన్నారండి, ఇంకా మిగిలిన ఇద్దరైతే కొంచెం లేట్ పట్టేసింది అనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, అందుకోసం అనేసి ఉల్లిపాయలు ఆర్డర్ పెడితే కొద్దిగా లేట్గా వచ్చాయి, అందుకోసమే అది కొద్దిగా లేట్ అయ్యింది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే తింటం లేదు, ఏం లేదు, వచ్చి పడుకున్నాను. ఇక అట్లా ఇప్పుడైతే టైము కరెక్ట్గా 9 అయ్యింది అనమాట. రాధా గారు నేను చూసుకుంటాను, నువ్వు పడుకో అమ్మ అనేసి చెప్పారు.